టైం ఎవ్వరు ఇడిచిపెట్టది, అందరికీ కర్మ ఫలితం చూయిస్తుంది అని అంటుంటారు కదా. బీఆర్ఎస్ ముచ్చట్ల గదే అవుతున్నది. వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించుకుంటా పార్టీలకు గుంజుకున్నారు, అటెనక విలీనం చేసుకున్నారు. కాలం గిర్రున తిరిగింది, వాళ్ళ టైం బ్యాడ్ అయింది, పవర్ పోయింది. కాంగ్రెస్ టైం వచ్చింది, వాళ్ళకి తిరిగిచ్చి షెల్లుకు షెల్ అనిపించేందుకు ఇంకో అడుగు దూరంలోనే ఉన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో బాబాలు ఎక్కువచ్చిన పవనాల్ సార్ బ్రహ్మి సార్ కు నువ్వు దేంతోటి మొదలైనవో అదే మిగులుతుందని చెప్తుంటాడు కదా. అగో బీఆర్ఎస్ కు సేమ్ ఘటన అవుతుంది. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో ఎట్లా విలీనం చేసుకుర్రో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో అట్లనే విలీనం చేసుకోబోతుర్రు. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సిటీలో గెలిచిన ఇంకో 7 ఎమ్మెల్యేలు కూడా కార్కు చేయి పార్టీలు షరీకైతందుకు కొత్త బట్టలకు కొలతలు ఇచ్చి తయారుగా ఉన్నారట. ఇగో ఇదే సంగతి చెప్తున్నాడు అందరికంటే ముందుగాల చేయించిన దానం నాగేందర్ అన్న. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఇంకేమంటుండో 15 ఆగస్టు కల్లా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే ఇక ఆ పార్టీలో మిలిగేది 4 కేసీఆర్ కు షెల్లుకు షెల్ అవుతుందని అంటున్నాడు. దానమన్నా అంటే అనరంటావు గాని మరి అంత రేసం ఉన్నప్పుడు కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి కాంగ్రెస్ కి గెలిచినప్పుడు కదనే మీ దమ్మేందో నిజంగానే అందరికి మళ్ళీ పారు తెలిసేది. ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు జంపై టికెట్ ఇచ్చిన పార్టీనే కాదు, ఓట్లేసిన పబ్లిక్ ను కూడా పూల్సుని చేసిపోతురు కదా మీ అసంటోళ్ళు. మీరొక్కలే కాదు, అప్పుడు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరినోళ్ళు, ఇప్పుడు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరినోళ్ళు, చేరుతున్నోళ్ళు అందరూ ఓటేసిన పబ్లిక్ ను మోసం చేస్తున్నారని గులుగబట్టిర్రు. లైన్లో నిలబడి మరి ఈవీఎంల కట్కలొత్తిన జనాలు. మరి ఫిరాయింపుల చట్టం తెచ్చినా కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయించుకోకుండా వేరే పార్టీ లీడర్ అని వాళ్ళ పార్టీలకు గుంజులు కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ చూడాలి తెలంగాణలో ఇంకెంత రసవత్తరంగా అవుతుందో రాజకీయము.